విశాఖపట్నం ఓటర్ మహాశయులందరికీ కూడా నా నమస్కారాలు. నేను మీ పెద్దబెంకి శివప్రసాద్ని. బీఎస్పీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం నుండి పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా మనం ఈ కులగణన కోసం మాట్లాడుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన మేము చేస్తామని ఈరోజు హామీ ఇస్తుంది. నిజానికి మన దేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా బీసీలకి కులగణన జరగలేదు. స్వతంత్రం రాకముందు 1932లో ఒకసారి బీసీలకి కులగణన జరిగింది. మరి ఈరోజు బీసీలు ఎంతమంది ఉన్నారో ఈ దేశంలో లెక్కలేని పరిస్థితి. అందరం కూడా 52% ఉన్నాం, 60% ఉన్నాం అని అనుకోవడమే. కానీ ఈరోజు వరకు కూడా కులగణన జరగలేదు. అంటే ఎక్కువ మంది ఈ దేశంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే ఉన్నారు. మరి ఈ బీజేపీ గవర్నమెంట్ కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం, ఈ పార్టీలు ఏవి కూడా బీసీ జనగణన గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. మరి బీసీలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే బీసీలు అందరం కూడా మన బీసీలకి ఓట్లు వేసుకుంటే తప్పనిసరిగా మనమే అధికారంలోకి వస్తాం. కానీ మన దేశంలో ఈ కుల వ్యవస్థ వల్ల అందరినీ బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని అందరినీ కూడా విడదీసి ఉంచడం వలన మనకి ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు. మరి బీసీలందరూ కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఈ 2 కులాల పాలనే సాగుతుంది. బీసీలు ఎక్కడ కూడా అధికారం లేకుండా ఉండడం జరుగుతుంది. మరి బీసీ ముఖ్యమంత్రి రావాలి కదా. బహుజన్ సమాజ్ పార్టీ 100 సీట్లు బీసీలకు ఇస్తుంది, అలాగే బీసీని ముఖ్యమంత్రి చేస్తుంది. కాబట్టి విశాఖపట్నం బీసీ ప్రజలారా, విశాఖపట్నం ఓటర్లారా, అందరూ ఒకసారి మీరు ఆలోచించి బహుజన్ సమాజ్ పార్టీకి ఏనుగు గుర్తుకు ఓటు వేసి నన్ను ఎంపీగా పంపిస్తే నేను తప్పనిసరిగా మీ అందరి కోరిక మేరకు నేను ఇక్కడ విశాఖపట్నం ప్రజల యొక్క కలల్ని సాకారం చేస్తానని మీకు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.